హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు పాంచ్ మినార్ మూవీ టీం ఉన్నారు. టీజర్ ట్రైలర్ అయితే చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో నిజంగా టీజర్ ట్రైలర్ అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అయితే నాకు ట్రైలర్ చూసిన వెంటనే వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది థ్రిల్లరా, కామెడీయా, ఎమోషనల్ డ్రామా ఉందా, ఏ జోనర్ లో మీరు అసలు ఈ మూవీని ప్లాన్ చేశారనే డౌట్ వచ్చింది. ఇదైతే క్రైమ్ కామెడీ అండి. బేసికల్లీ జోక్స్ ఉంటాయి, జోక్స్తో పాటు సిచ్యుయేషన్స్ నవ్విస్తాయి. ఇది క్రైమ్ ఉంది, కామెడీ ఉంది, థ్రిల్ ఉంది, ఒక ఎమోషన్ కూడా ఉందండి. సో మీరు చెప్పినట్టు ప్రతిదీ ట్రైలర్లో ఏదైతే చూసారో అన్నీ ఏమంటారు రైట్ మిక్స్లో ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్ గారు అంటే మిమ్మల్ని చూడగానే పక్కింటి అబ్బాయి, మన చుట్టుపక్కల ఉండే అబ్బాయి లాగే ఫీల్ అవుతారు. అండ్ ఇందులో ఏమో ఇప్పుడిప్పుడే చదువు అయిపోయి జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు, ఆ స్ట్రగుల్స్ అన్ని వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారేమో అనిపించింది. ఆ స్ట్రగుల్స్ అనే కాదండి, ఆ తర్వాత కూడా అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పడ్డానికి రీజన్ అనేది ఉంటుంది. అది కూడా కొంచెం రిలేట్ అవుతుంది చాలా మందికి. ఓకే, అంటే తొందరగా ఉద్యోగం తెచ్చుకోరా, ఏదో ఒకటి చేరా అనే వాళ్ళకి ఏమన్నా అలా తిట్టకూడదు, వాళ్ళకి కూడా కారణాలు ఉంటాయని ఏమన్నా చెప్పు. కారణాలు అయితే ఉంటాయి కదండి. కానీ అంటే ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది కదా, మా అబ్బాయి తొందరగా సెటిల్ అవ్వాలి అని. అవును, కరెక్ట్. అందుకని చాలా రిలేట్ అవుతుంది క్యారెక్టర్ అందరికి. అండ్ అంటే మీకు ఎక్కడన్నా రియల్ లైఫ్ లో ఇలా తొందరగా సెటిల్ అవ్వాలనే ప్రెషర్ ఎక్కడన్నా అసలు ఇప్పుడు హానెస్ట్గా అయితే ఎప్పుడు లేదు నాకు అసలు. అయితే మీ రియల్ లైఫ్ కి ఈ క్యారెక్టర్ అసలు నేను అంటే ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా క్లియర్. నేను చిన్నప్పటి అంటే ఐ థింక్ 11-12 ఏళ్ళ అప్పటి నుంచి చాలా క్లియర్ సినిమాలు అని చెప్పి. సో ఇంట్లో కూడా క్లారిటీ ఉంది. అండ్ అంటే మీ క్యారెక్టర్స్ లో జనరల్ గా ఆ స్పాంటేనిటీ అంటే ఆ సర్కాజం, చిన్న చిన్న డైలాగ్స్ అది మళ్ళీ ఎక్కడో దీంతో కంబ్యాక్ చేశారేమో ఇందులో ఉంటది. కాకపోతే నాదే కాదు, నా మీద కూడా ఇంకెక్కువ ఉంటుంది. మీ మీదే ఎక్కువ ఉందా? మీకైతే స్కోప్ తక్కువే ఉంది. అది కూడా ఉంటది, నా మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. పైగా ఇంతమంది ఉన్నప్పుడు బ్రహ్మాజీ గారు, ఈయన అంటే ఇంతమంది ఉన్నప్పుడు మీకు ఎక్కడో ఇంకా కామెడీ అంటే కామెడీకి ఎప్పుడు చాలా ఇదండి. మనకి ఏంటంటే కామెడీ కూడా ఒక యాక్టర్ కామెడీ బాగా చేస్తారు అనేది కాదు, ఎప్పుడు కూడా రియాక్షన్లు ఉంటుంది. పక్క ఆర్టిస్ట్ కూడా మంచి ఆర్టిస్ట్ అయితే ఆ సీన్ కామెడీ పండుద్ది. సో అలాగే చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఇందులోనే. సో వాళ్ళ ప్రతి సీను కూడా అంటే అంత నవ్వు వస్తుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దమ్. సుదర్శన్ కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఎవరిని తీసుకున్నా సరే బికాజ్ వాళ్ళు అంత అద్భుతమైన యాక్టర్స్ కాబట్టి అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట సింక్. అండ్ అన్ని జోనర్స్ లోకి యాజ్ యూజువల్ కామెడీ చాలా కష్టం. కానీ ఇప్పుడు మీ ముందు ఇంతమంది కామెడీ యాక్టర్స్ ఉన్నప్పుడు మీకు ఇంకొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా? ఛాలెంజింగ్ గా ఉంటుందండి. ఇట్ విల్ మేక్ యువర్ జాబ్ వెరీ ఈజీ. ఓకే, చాలా ఈజీ అయిపోద్ది. అంటే ఎక్కడో స్లైట్ కాంపిటీషన్ అనేది అయితే ఉంటుంది కదా నిజంగా. అంటే కామెడీ ఎప్పుడు కూడా ఇట్స్ అబౌట్ కాంప్లిమెంటింగ్ ది అదర్ పర్సన్. ఏంటంటే ఇది ప్రతి క్యారెక్టర్ వెల్ రిటన్ అండి. ఎవరి టైమింగ్ తగ్గట్టు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి టైమింగ్ వేరు ఉంటుంది, బ్రహ్మాజీ గారి టైమింగ్ వేరు ఉంటుంది. సో మేము రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్స్ అన్నీ అనుకున్నాము. మా ప్రొడ్యూసర్ గారు కూడా మాకు వాళ్ళు అదే ఆర్టిస్టులను ఇచ్చారు. సో వీళ్ళ కంఫర్ట్ జోన్లోనే మేము రాసాము. సో ఎవరి టైమింగ్ వాళ్ళకి ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసింది. సో దానివల్ల ఏమైందంటే చాలా ఎంజాయబుల్. మాకు సీన్ చేస్తున్నప్పుడే నవ్వుకునే వాళ్ళం అనమాట. అంటే షెడ్యూలింగ్ కావచ్చు, టైం అయిపోతూ ఉంటుంది, ఈ టెన్షన్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ టెన్షన్స్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం షూట్ చేసేటప్పుడు. అంటే ప్రతిదీ రిహార్సల్ చేసుకునేవాళ్ళం, మొత్తం కూర్చొని మొత్తం రిహార్సల్ చేసుకునేటప్పుడే ఒకరికొకరు సింక్ ఉండేవారు అనమాట. సో చాలా ఎంజాయింగ్గా అయిపోయింది, ఈజీ అయిపోయింది. అంటే ఎఫర్ట్లెస్ ఉంటుంది ప్రతి ఒక్కరు. మీరు చూస్తే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ వేస్టెడ్ అనిపించదు, ఏ క్యారెక్టర్ ఏ సీన్ కూడా వేస్టెడ్ అనిపించదు, ప్రతిదీ ఎంజాయబుల్గా ఉంటుంది. సో యూ విల్ సీ బెస్ట్ వర్షన్ ఆఫ్ రాజ్ తరుణ్ హియర్. అండ్ రాశి గారు అంటే ఎక్కడో మీ డైలాగ్స్ తో మళ్ళీ మీమ్స్ కొంచెం కంటెంట్ ఇస్తున్నారేమో అనిపించింది. అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా మీకు ఇలా, అంటే ఈ మధ్య కాలంలో డైలాగ్స్ తోనే మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. కరెక్ట్. మీరు ఒక డైలాగ్ తో స్టార్ట్ చేసి డైలాగ్ తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయనా? ఒక టీజర్ లో లాస్ట్ లో ఉంది కదా, ఆ డైలాగ్ చాలా మంచిగా రిజిస్టర్ అయింది. ఈ ఇన్స్టాగ్రామ్ కొటేషన్ చెప్పే కదా నన్ను మోసం చేసింది. అలా మీకు ఎవరైనా రియల్ లైఫ్ లో ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పారా? ఎవ్రీడే అదే జరుగుతుంది నాతో. అయ్యో, ఎవరంటే రియల్ లైఫ్ లో చెప్తున్నారా, మెసేజెస్ లాగా వస్తున్నాయా? మెసేజెస్ అబ్బాయి, మెసేజెస్ ఎవ్రీడే అట్లీస్ట్ 100, 200, 300 మెసేజెస్ వస్తాయి ర్యాండమ్. అంటే ఈ టీజర్ రిలీజ్ అయ్యాక అంతకు ముందు నుంచే ఇలా చాలా ముందు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు అంటే మెసేజెస్ వస్తాయి.
ఓకే, అయితే మీరు ఖచ్చితంగా చెప్పాలి, మీకు ఇట్లాంటి ఒక క్రేజీ ప్రపోజల్ ఏమైనా వచ్చిందా ఇలా కొటేషన్స్ చెప్పి? ఓకే, ప్రపోజల్ కాదు కానీ I can't and not say anything. You could have said yes or no. It would have been very easy. you answer on my behalf. How will I answer? మీకు ఎలాంటి I don't proposal know. చేయాలి If he తెలుసా? answers, I No, will no, I will never do that. But I can do that. yeah, but I will never do that. సో ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో మొత్తం స్కెడ్యూల్ మార్నింగ్ నుంచి నైట్ కాన్వర్సేషన్ చేస్తారు ఆన్ హిజ్ ఓన్. మెసేజ్ రిక్వెస్ట్లో ఉంది, తనకి తెలియదు యాక్చువల్లీ నేను చూస్తున్నా అని. కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు తన లైఫ్లో ఏం జరుగుతుంది అని, నేను ఏం స్టోరీ పోస్ట్ చేస్తున్నా డీటెయిల్లో, నువ్వు తిన్నావా, మెడిసిన్ తీసుకున్నావా, ఐ సా దట్ యూ హ్యావ్ లాస్ట్ వెయిట్, ఐ యూ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు రిప్లై ఇవ్వకపోయినా How can I reply? Random person kada. But he's consistently doing it from last 6 months or more than that. Every day 6 months. or more than that. Okay. Now I can't go more up. వాడి దృక్పథానికి జోహార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అర్థమైపోద్ది అదే చూస్తున్నారు మేబీ చదువుతున్నారు. చదువుతున్నారని తెలిసిపోయింది. Everything A to Z. ఒక్క డేలో అట్లీస్ట్ 6 pages Instagram లో రాస్తారు. 6 pages. Pages ఆ? ఫ్రమ్ మార్నింగ్ నుంచి తన లైఫ్ లో ఏం జరిగింది, తన And మెడికల్ me- స్టూడెంట్ అంట. సో ఆ స్టూడెంట్ లో హూ ఆల్ కేమ్ ఎవరో టుడే. డాక్టర్ చూపించుకోలేకపోయాడు అక్కడ. కాదు, నాకు ఎందుకో డౌట్ వస్తుందంటే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడో మీకు ఏదైనా ప్రెస్ మీట్ లో ఎదురై నేనే ఆ మెసేజ్ పెట్టిందని చెప్పి. ఇక్కడ నుంచి కాదు అబ్బాయి, ఎక్కడో చెన్నై నుంచి ఎక్కడో నుంచి. So he was talking him, his profile. No, he's talking to me on his from his Oh, profile. he's talking to you like a conversation. Everything A to Z. Oh. One story also, I heard that you're not doing well, please take care of yourself. He writes the medicines and sends it to me. Okay, have this medicine, have this. I am feeling so bad. కానీ ఎక్కడో ఇంప్రెస్ అయినట్టు అతనికి ఎలా అనిపిస్తున్నారు. No. Huh? అతనికి ఎలా తెలుస్తుంది ఇదంతా? స్టోరీలో పోస్ట్ చేస్తాం కదా ఈ రోజు. ఓకే, బాగాలేదు అని. బాగాలేదు అని పోస్ట్ చేయలేదు, తనే మరి. చెప్తారు మీ వెయిట్ లూజ్ అయింది, మీరు బాగాలేదు, ఓకే. మీరు ప్లీజ్ తినండి ఈ రోజు. అబ్బా, that is ఇంతకు crazy, మీరు crazy. కొంచెం అన్న ఇంప్రెస్ అయ్యారా లేదా చెప్పండి. తనతో తను మాట్లాడితే ఎలా ఇంప్రెస్ అవుతాను. కానీ మీ గురించి అంత కన్సర్న్ చూపిస్తున్నారు. 6 months కంటిన్యూస్ గా చేయడం అంటే ఎంత కన్సిస్టెన్సీ I feel it's psycho traits. It's not something I can ever be impressed. ఓకే, అయితే He should give that time to someone in his life. See, you just acknowledge that person. I'm Immediately acknowledging. called him a psycho. No, she said. I don't. See, just think about him. If he watches this interview, whether he'll feel happy or sad. He wouldn't know I'm talking about him. Yeah. Oh, he watches all my interviews. Oh my Ammo. God, he watches all my interviews. There you go. He's a very good person. అయితే ఈ క్యారెక్టర్ లో కూడా ఇలాగే ఫీల్ అయినట్టున్నారు. అయితే క్యారెక్టర్ లో కొంచెం వేరేది, కానీ అంటే చాలా ఫనీ. ఇలాంటి వాడిని ప్రేమించడం కంటే చచ్చిపోవడం బెటర్. అంటే అది ఆ ఫీలింగ్ వచ్చింది, ఆ స్టేజ్ కి వచ్చారంటే మీరు క్యారెక్టర్ లో కూడా అలాగే అనిపించుంటది. చాలా సార్లు వచ్చింది ఆ ఫీలింగ్. కానీ ఆ అబ్బాయికి ప్రేమ చేయలేదు కదా నేను. ఇక్కడ ఆ అబ్బాయిని ప్రేమించలేదు, ఇక్కడ కూడా యాక్టింగ్ కాబట్టి మేబీ ఆ సీన్స్ గుర్తు తెచ్చుకుంటే ఇందులోకి వెళ్ళడం ఇంకా ఈజీ అవుతుంది. కరెక్ట్ ఇట్ హెల్ప్ సమ్వేర్. ఓకే, అండ్ డైరెక్టర్ గారు And this is the first time where the process of an actor is reading the DMs. ప్లీజ్ మెసేజ్ మీ మోర్, ఐ విల్ బి ఎ బెటర్ యాక్టర్ నెక్స్ట్ టైం. అంటే ఎక్కడో అంటే నేను రంగస్థలం మూవీకి రోహిణి గారు ఆ చనిపోయిన సీన్, ఆది గారు చనిపోయిన సీన్ యాక్ట్ చేసేటప్పుడు తన రియల్ లైఫ్ లో సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకొని యాక్ట్ చేశాను అన్నారు కదా. అలా మన యాక్టింగ్ కి మేబీ రియల్ లైఫ్ లో సీన్స్ పనికొస్తాయేమో సిచ్యువేషన్. అంటే ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఎమోషనల్ బ్యాంక్. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే పక్క వాళ్ళకి చాలా సిలీ సిచ్యువేషన్ అనిపించవచ్చు, మనకు చాలా సీరియస్ అనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇది కదా ఎమోషనల్ క్వశ్చన్ ఫర్ థింగ్స్. సో మనం కొన్ని ఏంటంటే చెప్తే పక్కన నవ్వు కూడా వస్తాయి. అది చాలా ఫన్నీ సిచ్యువేషన్, బట్ నాకు బాధ వేస్తుంటే అది గుర్తు తెచ్చుకుంటా అంతే. సో యూ హ్యావ్ టు. అండ్ అంటే ఇప్పుడు క్రిమినల్ కామెడీ, బేసిక్గా కామెడీస్ క్రైమ్ కామెడీ. ఓకే, అండ్ అంటే ఈ జోనర్లో కూడా కొన్ని మూవీస్ వచ్చాయి, కానీ ఇది క్లిక్ అయిన సందర్భాలు కొంచెం కామెడీ అంటే కంప్లీట్ గా ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అవుతుంది. సో ఇందులో ఏంటి మీరు డిఫరెంట్? బేసిక్గా అంటే మనకి క్రైమ్ కామెడీ అనే జానర్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మై ట్రాజడీ ఇస్ యువర్ కామెడీ అంటారు కదా, ఇట్స్ సింప్లీ లైక్ దట్. సో మనకి ఏంటంటే చాలాసార్లు ఏంటంటే బయటకు వచ్చేస్తుంటాం. అంటే మేబీ ఇక్కడ ఆడియన్స్కి కొంచెం ఇచ్చేస్తే బాగుంటుంది
అని బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇందులో ఎక్కడా కాకుండా ప్రాపర్గా వి స్టే ట్రూ టు ఇట్. అంటే బయటకు వచ్చేస్తే మళ్ళీ దీనికి కనెక్ట్ చేయడం కష్టం. ఇది అలా కాదు, ఫ్లోలో వెళ్తుంటుంది సినిమా అంతా. అండ్ డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు మనలో మన రియల్ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఆ కామెడీ ఆ సెటైరికల్ థింగ్స్ ఉంటేనే రాసేటప్పుడు అంత ఇంపాక్ట్ఫుల్గా రాయగలుగుతారు. సో మీరు రియల్ లైఫ్లో అంటే అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా ఇట్లా సెటైరికల్ కాదు. అలా అవన్నీ లోపల దాచుకొని పేపర్ మీద పెడతాడు. ఓకే బయటకి అసలు ఏం మాట్లాడరు. బేసికల్లీ అబ్జర్వ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ కదండి మనం మాట్లాడడం కన్నా. సో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తేనే కొంచెం మనకి కొంచెం ఎక్కువ మైండ్లోకి. అంటే బయటకు మాట్లాడితే కూడా కొన్ని Of course, విషయాలు అవతల మాట్లాడతాను వాళ్ళు కూడా. వేసినవి కూడా మనకు రాసుకోవడానికి బాగుంటుంది. అలా అని కాదులేండి, అంటే బేసికలీ నేను హాస్టల్లో చదువుకున్నా. సో మొత్తం అందరూ ఫ్రెండ్సే కదా, ఇంకా హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలిసింది కదా, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం. సో బేసికల్లీ దట్ హెల్ప్ హిమ్ అలాట్. అండ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ చాలా తక్కువ మాట్లాడినప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే ఇప్పుడు మనం సీన్ చేసేసిన తర్వాత ఆయన మాట్లాడరు, కొన్ని రియాక్షన్ ఇవ్వకపోతే మనం చేసామా లేదా అనే ఒక డౌట్ వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లమ్. సీన్ అది చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ టైంలో మాత్రం ఈజ్ వెరీ క్లియర్. అంటే సెట్లో కంప్లీట్ బాగుందంటే సెట్లో కంప్లీట్ డిఫరెంట్ చూస్తారండి. Okay. అంటే కొంచెం అంటే నిజంగా చాలా కొంచెం. అక్కడ ఏదో విపరీతమైన కోపంగా అంత సీన్ ఉండదు. మనిషి ఎప్పుడు ఇలాగే ప్రశాంతంగా అంటే ఉంటాడు. కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? బాగుందంటే బాగుంది అంటే, లేదంటే లేదు, ఇంకొంచెం ఇలాగా. ఓకే, అలా అయితే పర్లే. అంతే. అంటే వాళ్ళు And క్లారిటీగా also చెప్పేస్తాం ముందే. బాగున్నప్పుడు కూర్చొని ఒక అరగంట పొగట్టడానికి టైం కూడా ఉండాలి కదా. We have to finish అంటే this. reaction ఇచ్చినా చాలు కదా. Yeah, yeah, yeah. That లేకపోతే- బాగుందంటే he'll immediately say అదే something. లేకపోతే మనం బాగా చేసామా లేదా అనే ఒక డౌట్ లో నెక్స్ట్ సీన్ కి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అందుకోసం. లేదు ఆ విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తుంటా వీళ్ళకి. బాగుంది అంటే ఇమ్మీడియట్గానే వెరీ గుడ్ అని చెప్పేస్తాను. తర్వాత సో దట్ వాళ్ళు కూడా అక్కడ నుండి ఆ డౌట్ ఉండదు, మైండ్లో పెట్టుకోరు. తర్వాత షార్ట్ ఏంటి, తర్వాత డైలాగ్ ఏంటి అనేది మూవ్ అవుతారు కదా. సో ముందే చెప్పేస్తా. అండ్ ఏమేమి చేస్తున్నాం అనేది కూడా ఫుల్ క్లారిటీతోనే వస్తారు వాళ్ళు కూడా. సో అండ్ వై రాశి అండ్ రాజ్ తరుణ్ ఈ క్యారెక్టర్స్ కి వై అంటే ఏం చెప్పలేను. Bro, I'll tell you. Why not? Why అంటే చెప్పలేమంటే ఎగ్జాక్ట్లీ సింగిల్ వర్డ్ వై నాట్. వై నాట్ కాదు, ఎందుకు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు మీరు చెప్పాల్సిందే. రాజ్ అంటే రాజ్ గురించి చెప్పాలంటే చాలా అనుకున్నాం ముందు, టు బి ఫ్రాంక్. కానీ ఇది అలా జరిగింది అంతే. మేము చాలా అనుకున్నారంటే ఆయన ప్లేస్ లో చాలా మంది అంటే ముందు వేరే వేరే అనుకున్నాము. ఎండ్ రాజ్ తరుణ్ ఫైనల్ అయ్యారు. అంటే ఎలా అయ్యారు? ఎలా అంటే చెప్పలేదు, ఇట్స్ ప్రాసెస్ అంతే. డబ్బులు ఇచ్చారు. అంటే బేసికల్లీ అంతకుముందు అనుకున్న వాళ్ళు నాకు కామెడీ టైమింగ్ అది సెట్ అవ్వట్లేదు అనుకున్నాము. తర్వాత లేదులే ఈ ఆప్షన్ వద్దు అని చాలా రిజెక్ట్ చేసుకున్నాను. అంటే మీ ప్రొడ్యూసర్, నేను ముందు ప్రొడ్యూసర్ కథ చెప్పాను, ఆయనకి నచ్చింది. సో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వెళ్ళడము, తర్వాత చూడడము, అంత నచ్చకపోవడము. అంటే బేసికలీ కామెడీ అండి. కామెడీతో పాటు ఒక అండర్ ప్లే ఉంటుంది అనమాట. తను ఎప్పుడు కామెడీ చేయడు, హీరో ఇందులో కామెడీ చేసేది ఉండదు. తన సీరియస్ సిచ్యుయేషన్లో ఉంటాడు, లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్లో ఉంటాడు, అది నవ్వించాలి మనల్ని. సో దానికి లాట్స్ ఆఫ్ స్కిల్స్ అనేది అవసరం. సో ఆప్షన్ మారుతూ తనకి చెప్పినాక, తన చూసినాక నాకు ఇంకా దొరికేసాడు అనిపించింది. అలాగే If you don't speak this much for me, then you see So గోవింద్ గారు he was also working for that film. minimum 10 lines. So maybe why ఈడికదే చెప్పకూడదు అనిపించుంటది. అండ్ వై రాశి? రాశి అంటే మేము యాక్చువల్లీ తెలుగు అమ్మాయిని చూద్దాం అనుకున్నాం, చాలా ట్రై చేసాము. ఓ ఇద్దరు మా సినిమా వచ్చినప్పుడు వాళ్ళు వేరే తమిళ్ ఇద్దరు హీరోయిన్స్, మీకు అర్థమైపోద్దేమో, 2 తమిళ సినిమాలు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. సో ఆప్షన్స్ లేకుండా ఆప్షన్స్ లేకుండా ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఆ తర్వాత ఓకే తెలుగు అమ్మాయిలు మనం Now I understand why he talks less. don't దొరికిపోతారు. అన్ఫిల్టర్డ్గా ఉండాలి, మనం అన్ని డిప్లొమాటిక్గా చెప్పుకుంటే ఏముంటుంది, అంత నార్మల్గానే ఉంటుంది కదా. సో టు బి ఫ్రాంక్ చెప్తున్నా. తర్వాత సరే తెలుగు అమ్మాయిలు అయితే సరిపోదు కదా, మనకి తగ్గట్టుగా లుక్ కానీ డైలాగ్స్ చెప్పడం కానీ అన్నీ కావాలి. సో ఇంకా వి గేవ్ అప్ దట్ ఐడియా. తర్వాత తెలుగు వచ్చిన వాళ్ళైనా చాలు అనుకొని చూస్తూ ఉన్నా. సో తెలుగు రావడం వల్ల ఈ మూవీలో అలా కదా, అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఏంటి లైన్స్ అప్ చెప్పేస్తే సరిపోదు, అర్థం చేసుకోవాలి, క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి. మనం ఏ లైన్ చెప్తున్నామో అది తెలియాలి.
అండ్ మోర్ ఓవర్ కామెడీ మీరు చూసే ఉంటారు, హీరోయిన్స్ కామెడీ చేసి చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో వాళ్ళ టైమింగ్తో సెట్ అయ్యేలాగా కామెడీ చేయాలి. సో మేము లాస్ట్ మినిట్ వరకు వెతుకుతూనే ఉన్నాం. హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ నా ల్యాప్టాప్ నిండిపోయింది, ప్రొఫైల్స్ అన్నీ చూసి ఫైనల్గా రాసి, అంటే తన ప్రీవియస్ వర్క్స్ కూడా చూసి ఆ ఈజ్ కానీ యాక్టింగ్ ఆ స్కిల్స్ అవి చూసి ఓకే చేసింది. ఓకే తను ఇక్కడ మీకు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతుండొచ్చు కానీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది తెలుగు. అలాగే ప్రాంప్టింగ్ ఒక్క డైలాగ్ కూడా మేము లేదు, మొత్తం వితౌట్ ప్రాంప్టింగ్ చెప్తాను. అండ్ టైమింగ్ ఏది మిస్ అవ్వదు. సో అలా అయిందనమాట. అన్నీ చూసుకున్నాకనే ఫ్యూచర్ లో మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేదేమోనండి మీరు ఇలా చేస్తే అన్ని. నువ్వు మంచి మాట్లాడుతున్నాను, యాక్చువల్లీ మంచిగానే మాట్లాడుతున్నాను. కాదు మీరు మధ్యలో టీజ్ చేస్తున్నారు ఆయన్ని. అది మీకు వ్యూస్ కావాలి కదా, మాది టీవీ ఛానల్ అండి, మాకు వ్యూస్ వ్యూస్ వద్దా? టీవీలో చూస్తారు టీవీ లైవ్ No, I'm just keeping it fun for you, so it looks natural. నన్ను కాదు, ఇప్పుడు ఆయన జనరల్ గానే తక్కువ మాట్లాడతారు అన్నారు. ఇంతసేపు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో మాట్లాడతారా మీరు? అనిపించలేదా? అంటే తను ఇప్పుడు సెట్లోనే చూస్తాయి కాబట్టి సెట్లో నా మాటలు ఎక్కువ వినబడుతుంటాయి. ఎందుకంటే అందరికీ చెప్పాలి కదా. సెట్స్ లో డైరెక్టర్ ఎక్కువ మాట్లాడితేనే బాగుంటది కదా. అందుకని I always find him very sweet. I don't find any problems in you. కాదు ఇట్లా సెట్ లో వెళ్ళి ఇంత ఆట పట్టించడం ఇలా ఉండేవాళ్ళే. లేదు లేదు, వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటాయి. మీరే ఒక్క రోజు ఒక్క రోజు కూడా టార్చర్ పెట్టలేదు నిజంగా. నిజంగా ఒక్క రోజు కూడా టార్చర్ పెట్టలేదు ఈ మూవీలో, అస్సలు లేదు. ఫన్ గా జరిగింది. ఎవ్రీడే షూట్ ఫన్ గా, నిజంగా ఫన్ గా జరిగింది. టార్చర్ అంటే మ్యాక్స్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా చేయాలి, టైం తక్కువ ఉంది అంతే. వేర్ మినిమం. అది కూడా ఇప్పుడు 5 గంటలు ఆ టైం అవుతుంటే కాల్ షీట్ అయిపోతుంది కదా. నాకు చాలా టైం ఇచ్చారు యాక్చువల్లీ రెడీ అవ్వడానికి, రావడానికి. నాకు కంఫర్ట్ గా అంటే you have to know. No other films they don't. No, I don't. బేసికల్లీ పంక్చువల్ గా ఉంటుంది తను. సో టైంకి రావడం వల్ల మాకు ఇబ్బంది ఎప్పుడు రాలేదు. టార్చర్ పెట్టాల్సిన I come before caravan comes. ఓకే, అలా హీరోయిన్స్ అలా ఉంటే, మేబీ యాక్టర్స్ అలా ఉంటే చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోగలుగుతారు కదా. సో అండ్ మీరు అంటే యానిమల్ లవరు, వెజిటేరియన్, ఇలా ఎలా చూసి వచ్చారా? ఇన్స్టాగ్రామ్ చూసే వచ్చాను. అంటే మేము కూడా అప్పుడప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ స్టాక్ చేస్తుంటాం లేండి. కాకపోతే నేను 6 months నేను అంత మెసేజ్లు పెట్టలేదు. అంటే ఎందుకు వెజిటేరియన్ గా మారిపోయారా? చిన్నప్పటి నుంచి వెజిటేరియన్? నా ఫ్యామిలీలో అందరూ తింటారు యాక్చువల్లీ నాన్ వెజ్. నేను జస్ట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు తినడానికి. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే నాట్ ఐ లవ్ చికెన్ అలా కాదు, ఇష్టం. లైక్ ఐ లవ్ చికెన్, ఐ లవ్ చికెన్. నో ఐ లైక్ I love chicken. I love not mutton. No, prawns is after you cook. Yeah. When they are alive. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి తినలేదా? నా ఫ్యామిలీ నా డాడ్ చాలా ట్రై చేశారు నాకు తినిపించడానికి, చాలా ట్రై చేశారు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో మారిపోయాను. కానీ చాలా ఇయర్స్ అయింది, ఇప్పుడు 15 years మేబీ. 15 years ఆర్ ఇంకా మోర్ దెన్ దట్. కాదు, వెజిటేరియన్ అవ్వడం వల్ల ఈ పెట్స్ ని ఇష్టపడడం మొదలు పెట్టారు, లేదు చిన్నప్పటి నుంచి అవి ఇష్టం ఉండడం వల్ల ఇది తినలేకపోయారు? చిన్నప్పటి నుంచి పెట్స్ ఇష్టం. నా దగ్గర డాగ్ చిన్నప్పటి నుంచి ఒక డాగ్ ఉన్నారు. ఓకే, నో ఇట్స్ మై ఉండేది. సో అది చూసిన తర్వాత బయట మార్కెట్కి వెళ్తే గోట్కి what do they do? Some visuals I saw, I couldn't take it, so I just stopped eating completely. ఓకే, అయితే ఇందులో అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఇందులో ఉన్న రాశికి సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయి? కొన్ని సీన్స్ లో yes, not completely, but I am already a little funny person. I am little full of expressions. సో అది ఉంటది ఈ మూవీలో. నేను ఎప్పుడు what did you say? మిమ్మల్ని మీరు not much of a difference. మీ క్యారెక్టర్ మీరే తిట్టుకున్నారు. అదే క్యారెక్టర్. It's like that only. ఆ క్యారెక్టర్ అతనే తిట్టుకుంటారు. అంటే చుట్టూ ఉండే వాళ్ళు తిట్టడం కంటే బకరా on Eid day
బక్రా నీడ్స్ డే అయ్యో అలాంటి నాకు నిజంగా ఇప్పుడు Now I చాలా- get visuals which I'm seeing. ఇప్పుడు చాలేస్తుంది ఆ క్యారెక్టర్ ఎంత దారుణంగా ఉంటుంటుందో పాపం అంటే అని. బల అవ్వడానికి రెడీగా ఉండే మేక పిల్లలాగే ఉంటుంది సినిమా మొత్తం. అయ్యో ఎనీ టైం అయిపోతుంది. Trailer చూశారు కదా అవును నాకు దెబ్బలు లేకుండా ఎన్ని షాట్లు ఉందని కాదు మీకు స్టోరీ చెప్పిన వెంటనే మీకు అలానే అనిపించిందా? ఏంటి అదే క్యారెక్టర్ అలాంటిది సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్ ఆల్సో ఓకే హీరోయిజం అలాంటిది ఏమి ఉండదు. తనే ఎప్పుడు చెప్పాను కదా బల అవ్వడానికి రెడీగా ఉంటాడు, తప్పించుకోవడమే పని. అలా అప్పుడు ఉంటుంది. ఎక్కడ తెప్పోతుంటే గొయ్యి ఉందా నేను దూకుతా బట్ అదే ఫన్ వచ్చేది అక్కడ నుంచి కానీ ఆ సిచ్యువేషన్సే బాగా నవ్విస్తాయి. యా యా ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మీద ఇంకా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ November 21 నుంచి పాంచ్ మినార్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.